దగ్గర ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? ప్లాట్ఫామ్ టికెట్ మాలాగా తెలిసిన వాళ్ళు ఉండి కూడా మీరు కొనుక్కొని వచ్చారు కాబట్టి మీకు ఒక టాస్క్ ఉంది. ఎందుకు కొనుక్కున్నారు మీరు? ఆయన అడుగుతారని భయం భక్తి ప్లాన్ చేసుకుని. అయితే ఇప్పుడు మీరు అడిగారు ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? అయ్యో మర్చిపోయామండి. అయితే ఇప్పుడు మీరు ఒక టాస్క్ చేయండి. ఇప్పుడు చెప్పండి మీరేం టాస్క్ చేస్తారు? చేయాల్సింది నేను చెప్తాను. నువ్వు ఒక సగటు భార్యవి. సగం భార్యని సగం భార్య సగం భార్య తెలుగులో చెప్పరా కొంచెం? భర్తలో వేరియేషన్ అదే మన ఈ చిన్న టాస్క్. నేను ఆ భర్త క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడంతా నువ్వు అలా బిహేవ్ చేయాలి. నువ్వు అమాయకపు భర్తవి, ఇంటికి తిరిగి వస్తున్నావు ఆఫీస్ నుంచి. అవును, మనం ఏం చేస్తాం? భాగ్యం వచ్చానే. కీస్ తీసుకుంటావుగా, తల తీసుకో. ఎక్కడో కొంచెం ఆకలిగా ఉంది. తలుపు తీ తొందరగా, అట్లా లైట్ లేదు. ఎన్నిసార్లు అడగాలి నేను? తీసుకున్నావా లేదా అని చెప్పి పంపిస్తాను కదా రోజు. ఈ రోజు ఏం చేశారంటే నీకోసం ఏం చేశానంటే ఇవాళ సర్ప్రైజ్ గా ఒక రెడ్ కలర్ సూపర్ కార్ తెచ్చాను. నేను నిన్న అసలు కార్ అడిగానా? నువ్వు అడగలేదనే నేను తెలియదు. స్మార్ట్ గా కాదు, అమాయకుడిగా ఉండాలి. రోల్ మర్చిపోయి బిహేవ్ చేయకు. సరే చెప్పు భాగ్యం. భోజనం ఏంటి వాళ్ళ? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ టిక్కా, ఇవన్నీ కాకుండా ముందు అంటుతాం. అలాగే భాగ్యం. ఏమంటే మనం కూడా తోమచ్చా అండి? మనం అంటున్నారేంటి? నువ్వు కాకపోతే ఇంకెవరు తోముతారు ఇంట్లో? అంటే పని మనిషిని చెప్పాం కదండి, కొంచెం ఏదో డబ్బులు ఇచ్చాం కదా. డబ్బులు ఎందుకు వేస్ట్? మళ్ళీ నువ్వు ఖాళీగా ఉండగా ఇంట్లో. సరే డబ్బులు వదిలేయండి, అమ్మాయిని పాపం పని చేయమని చెప్తే పని చేస్తుంది. నువ్వు చేస్తావా లేదా ఇప్పుడు వెళ్ళి? భాగ్యం మరి నేచురల్ గా దిగిపోతుంది సుమి. ఇప్పుడు నెక్స్ట్ బాగా కోపిష్టి భర్త. ఇది ఒరిజినల్ హేమచంద్ర, బయటకు వచ్చేసాడు. లేమని చెప్తుంటే వింటలేదు ఇంకా. అయినా భయం వేస్తుంది అతనికి క్యారెక్టర్ లో ఉండాలన్నా. సరే చెప్. నా ముందు ఇవాళ ఒక పని చేయి, ఒక 5 నిమిషాలు నా ముందర రాకు, పక్కకి. భయం వేస్తుంది. ఇప్పుడు ఓవర్ గా ప్రేమించే భర్త. బంగారం కటంగి కటంగి. నేను బంగి అని ఎందుకంటే తెలుసా? ఎందుకు? బంగారాన్ని విను విను. బంగారం అని పిలిచి వేస్ట్ చేసే ఆ 3 సెకండ్లు కూడా నాకు ఆయన యాక్ట్ చేసేది అంటే అలా పెడతావా ప్లీజ్ కాసేపు? గాలి ఆడట్లేదు, సమ్మర్ కదా ప్లీజ్. గాలిదేముంది భాగ్యం, బయటికి వెళ్తే ఫ్యాన్ ఆన్ చేసినా వస్తుంది. ఇక్కడ లైట్లు తప్ప. నా ప్రేమను చూడు భాగ్యం. ఏంటి చూసేది రోజు? నా ప్రేమలో ఉన్న విశాల హృదయాన్ని ఆవకాయ పచ్చళ్ళ అయిపోయింది. పాత ఆవకాయ, పాత ఆవకాయ. పాత ఆవకాయ ఎంత డిమాండ్ తెలుసా? నా ప్రేమ పాత ఆవకాయ లాంటిది. పాత ఆవకాయని పడేస్తాంగా. ఇప్పుడు తను చేసినటువంటి 3 రకాల క్యారెక్టరైజేషన్స్ లో నిజమైన హేమచంద్రకి దగ్గరగా ఉండే క్యారెక్టరైజేషన్ ఏది? లాస్ట్ దే.